హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి కిచెన్స్ వరల్డ్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి హైదరాబాద్ చికెన్ బిర్యానీ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. ఇది ఎలా తయారు చేయాలనేది వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని మొదటిసారి చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1 కేజీ చికెన్ తీసుకొని కడుక్కున్నాక ఇందులో తగినంత కారం యాడ్ చేసుకోవాలండి. ఈ చికెన్ బిర్యానీ మనం బయట రెస్టారెంట్ దాబా స్టైల్లో ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో సేమ్ అలానే మనం ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం మసాలా కోసం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఇలాచి, స్టార్ పువ్వు, అనాస పువ్వు ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్లో ఒక 5-6 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగుని యాడ్ చేసుకోవాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు బదులు మనం నిమ్మకాయ అయినా కూడా పిండుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులో బాగా పౌడర్ చేసుకున్న మసాలాని ఇందులో వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ ముక్కలకి బాగా పట్టించాక మనం ఇందులో ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ను ఒక 2-3 పచ్చిమిర్చిలు పొడవుగా కోసి వేసుకోవాలి. వేసుకున్నాక ఈ చికెన్ని ఒక 20 to 30 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఈలోపు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. ఇప్పుడు నేను నానబెట్టుకున్న బియ్యంలో ఈ మసాలాలన్నీ వేసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆయిల్ పోసుకోవాలి. తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఆయిల్ వేడెక్కాక మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో ఉంచుకున్నాం కదండి, మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులో మొత్తం వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. చికెన్ కొంచెం గోలాక ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాసెస్ వరకు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలపెట్టుకొని ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఈలోపు మనం స్టవ్ పైన ఆయిల్ పెట్టి అది వేడెక్కాక సన్నగా తరిగిన ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం మనం ఇది చేస్తున్నాము. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తేనే బిర్యానీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం
మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు అన్నం సగం కంటే ఎక్కువ ఉడికాక అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అన్నం మొత్తం ఉడికించకూడదు, సగం కంటే కొంచెం ఎక్కువ ఉడకాలండి. చూడండి ఇలా ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందండి. మనం బాస్మతి రైస్లోని వాటర్ అంతా తీసేసి ఇప్పుడు ఆ రైస్ని ఈ చికెన్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని వేసుకోవాలండి. మొత్తం కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి. ఇలా సగం వేసుకున్నాక ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సగం ఆనియన్స్ వరకు ఇందులో స్ప్రెడ్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మిగతా సగం రైస్ని వేసుకోవాలి. మొత్తం రైస్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు రైస్ మొత్తం వేసేసుకున్నామండి. వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం మిగిలిన సగం ఫ్రైడ్ ఆనియన్స్ని ఇప్పుడు మొత్తం మీద ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి, వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలండి. సన్నగా తరిగిన పుదీనాను వేసుకోవాలి. వేసుకున్నాక పైన నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి వేసుకున్నాక ఇప్పుడు పైన ఫుడ్ కలర్ని కొంచెం వాటర్లో వేసుకొని ఇలా పోసుకోవాలండి. ఇలా పోసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఏదన్నా వెయిట్ పెట్టుకోవాలండి. మూత పెట్టి వెయిట్ పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు స్టవ్ స్లిమ్లో పెట్టి ఉంచుకోవాలి. 5 to 10 minutes తర్వాత మూత తీస్తే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. వంట రాని వారు కూడా ఫస్ట్ టైం ట్రై చేసినా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.